హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా, దానికి సంబంధించి మనం వీడియో కూడా చేసాం. సో ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఎస్ఐ జాబ్స్కి సంబంధించిన సిలబస్ వివరాలు అనేవి, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇటువంటి డీటెయిల్స్ అనేవి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో మొట్టమొదటిగా ఇందులో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే వాళ్ళ యొక్క హైట్ అనేది, చెస్ట్ అనేది మనకి ఎంత ఉండాలో కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది మనకి మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది లైక్ రన్నింగ్, లాంగ్ జంప్, ఇటువంటి ఈవెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ ఫైనల్గా ఎగ్జామ్ మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్, నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్, నెక్స్ట్ ఫైనల్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో 4 స్టేజెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మొట్టమొదటిగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ పేపర్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 1లో మనకి అర్థమెటిక్ నుండి, రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ ఇవన్నీ కలిపి మనకి ఆబ్జెక్టివ్ టైప్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 2లో జనరల్ స్టడీస్ నుండి మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్ అనేది ఉంటుంది. సో పేపర్ అనేది మనకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 లాంగ్వేజెస్లను కూడా అవైలబుల్గా ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది అనేది ఏమీ లేదు. సో ఈ ఎగ్జామ్లో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఓసీకి 40%, అంటే 100కి మార్కులకి కాబట్టి 100కి 40% అంటే 40 మార్కులు, బీసీకి 35, ఎస్సీ ఎస్టీ ఎక్స్ మనకి 30 మార్కులు అనేవి రావాలి. ఇవి కేవలం టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో పోస్ట్ కోడ్ 11, 14, 15, 16కి మీకు ఒక ప్యాటర్న్లోను, 12, 13కి సపరేట్గానే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ 12, 13కి సేమ్ ప్యాటర్నే ఉంటుంది. కాకపోతే మార్క్స్ అనేవి ఇక్కడ మీకు పేపర్ 3, పేపర్ 4లో ఇక్కడ 200 ఉంటాయి, ఇక్కడ 100 ఉంటుంది. అది ఒకటే డిఫరెన్స్. సో పేపర్ 1లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. తెలుగు మీద పేపర్ 2లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 3, పేపర్ 4 అనేది సేమ్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టార్టింగ్లో చూసాం కదా, పేపర్ 1, పేపర్ 2 ప్రిలిమినరీలో ఏవైతే ఉంటాయో సేమ్ అదే ఉండడం జరుగుతుంది. కాకపోతే మీకు 11, 14, 15, 16 ఈ పోస్ట్ కోడ్ జాబ్స్కి 200 మార్క్స్, 200 మార్క్స్కి మీకు ప్రిలిమ్స్లో 100 మాత్రమే ఉంటాయి. అలాగే పేపర్ 12, 13 అంటే పోస్ట్ కోడ్ 12, 13 కూడా మీకు 100 ఉంటాయి. కానీ ఈ రెండింటికి మాత్రం మీకు 200 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో పేపర్లో 4 ఉంటాయి మెయిన్స్లో: ఇంగ్లీష్, తెలుగు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ అనేవి. సో ఈ 4 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఒకసారి సిలబస్లోకి వెళ్తే కనుక మీకు ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కాబట్టి ఓవరాల్గా డిగ్రీ స్టాండర్డ్ అనేది ఉంటుంది. అర్థమెటిక్ అయితే మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి సిలబస్లోకి వెళ్తే మీకు నెంబర్ సిస్టమ్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్జురేషన్, ఎక్సెట్రా. సో ఇక్కడ ఎక్సెట్రా అని ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఇవే కాకుండా ఇంకా వేరే చాప్టర్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది అని అర్థం. ఇది అర్థమెటిక్కి సంబంధించిన సిలబస్. మీకు అర్థమెటిక్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది బాగుంటుంది. సో తెలుగు మీడియంకి కూడా ఆర్ఎస్ అగర్వాల్ అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్లో మీకు ఇండెక్స్ పేజీలో ఉన్న చాప్టర్స్ అన్ని బేసిక్స్ మ్యాక్సిమం మీరు కవర్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చినవి అన్నీ చేయాలి. అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఇక్కడ మెన్షన్ చేయాలని ఏమన్నా ఉన్నా సరే బేసిక్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇండెక్స్ పేజ్లో ఉన్నవన్నీ కూడా అర్థమెటిక్ చేయాలి. అలాగే రీజనింగ్ కూడా ఇండెక్స్ పేజీ ఆర్ఎస్ అగర్వాల్ బాగుంటుంది. సో మ్యాక్సిమం రీజనింగ్, అర్థమెటిక్ అయితే మీరు బేసిక్స్ అన్నీ నేర్చుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా, అలాగే ఓన్లీ ఎస్ఐకే కాదు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా అర్థమెటిక్, రీజనింగ్ కామన్గా ఉంటాయి కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్ అయితే మీరు కంప్లీట్గా ఏది వదలకుండా బేసిక్స్ అన్నీ కూడా తరువుగా నేర్చుకోవాలి. ఓకే, సో రీజనింగ్లో చూసుకుంటే మీకు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ క్వశ్చన్స్ కానీ, అనాలజీస్ కానీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ ఇలాంటివన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. సో మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది. కాదంటే మెయిన్స్లో మీకు 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటే ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్కి అర్థమెటిక్, రీజనింగ్ మీద అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఒకసారి తెలుగులో కూడా సిలబస్ అనేది చూద్దాం, ఎందుకంటే ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఉంది కాబట్టి. సో నెంబర్ సిస్టమ్, సాధారణ లేదా సరళ వడ్డీ, చక్రవడ్డీ, నిష్పత్తి, అనుపాతము, సరాసరి లేదా సగటు, శాతాలు, లాభ నష్టాలు, కాలము, పని, గొట్టాలు, తొట్టెలు, కాలము, దూరము, రైలుపై సమస్యలు, భాగస్వామ్యము, శాస్త్రమితి అంటే మెన్జురేషన్. మీకు 2D, 3D రెండు కూడా నేర్చుకోండి. నెక్స్ట్ గడియారాలు, క్లాక్స్, క్యాలెండర్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువగా కనీసం 1-2 బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి వీటి నుండి.
సో ఇది మనకి ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్. ఇక పేపర్ 2లోకి వెళ్తే జనరల్ స్టడీస్ చూసుకుంటే కనుక మీకు డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో మీకు జనరల్ సైన్స్ అంటే కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే రీసెంట్గా ఏదైనా కొత్త డెవలప్మెంట్స్ కానీ మిసైల్స్ లాంచ్ చేయడం ఇలాంటి ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ దర్ ఇంప్లికేషన్ ఇంక్లూడింగ్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, contemporary issues relating to protection of environment as may be expected of well-educated person who has not made a special study of any scientific discipline. ఓకే, సో జనరల్ సైన్స్కి మనకి లూసెంట్ బుక్ అనేది బాగుంటుంది. జనరల్ సైన్స్కి సంబంధించి మీరు బేసిక్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు జాతీయము మరియు అంతర్జాతీయము కూడా తెలుసుకోవాలి. అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, నెక్స్ట్ ఇవే ఉంటాయి మీకు పేపర్ 2లో. సో ప్రిలిమ్స్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 1 అండ్ పేపర్ 2లోని జనరల్ స్టడీస్ సిలబస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. సో నెక్స్ట్ మీకు సిలబస్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్ చూసుకుంటే ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ 1లో మీకు ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కరెక్ట్ యూజేజ్ అనేది ఎలా చేయాలి, అలాగే రైటింగ్ ఎబిలిటీ అనేది కూడా టెస్ట్ చేస్తారు. క్వశ్చన్స్ ఆన్ షార్ట్ ఎస్సే, కాంప్రహెన్షన్, ప్రీషియస్ లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారని చెప్పి ఇచ్చారు. సో నెక్స్ట్ పేపర్ 2లో చూసుకుంటే తెలుగుకి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ మీద సేమ్ ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే ఉందో అలాగే తెలుగు లాంగ్వేజ్ మీద కరెక్ట్ యూజేజ్ కానీ రైటింగ్ ఎబిలిటీ సేమ్ ఇందాక మనం ఏవైతే చూసామో అదే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ మీద మీకు పట్టుంటే ఈ 2 పేపర్స్ని మీరు ఈజీగా గట్టిన అవ్వగలరు. నెక్స్ట్ పేపర్ 3లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సేమ్ మనకి ప్రిలిమ్స్లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 200 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఓకే, సో సేమ్ అవే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాదంటే కొంచెం డెప్త్గా ఎక్కువ నాలెడ్జ్తో ప్రిపేర్ అనేది అవ్వాలి. క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది మెయిన్స్ కాబట్టి. స్టార్టింగ్ ప్రిలిమ్స్లో అయితే మీకు ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్ 4 జనరల్ స్టడీస్ అనేది చూసుకుంటే సేమ్ దీనికి కూడా సేమ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో సిలబస్ అనేది మీకు మారలేదు, కాదంటే క్వశ్చన్స్ అనేవి కాస్త టఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మెయిన్స్ కాబట్టి. సో ఇది మనకి ఫైనల్గా ఎస్ఐకి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అనేవి. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు కూడా చూసుకోండి క్లియర్గా. సో అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగుంటుంది. జనరల్ సైన్స్కి అయితే లూసెంట్ బుక్ అనేది ఉంటుంది, అది బాగానే ఉంటుంది. లేదా హైటెక్ విజయరహస్యం కానీ మీకు ఏదైనా అందుబాటులో ఉన్న పుస్తకాలు అనేవి తీసుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎగ్జామ్కి తక్కువ సమయం ఉంది కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.